హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, నిన్న చంద్రబాబు గారు అటు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని కలవడం జరిగింది. సో అవి మనం ఒక వీడియో కూడా చేసాం. సో మరి వచ్చే ఎలక్షన్స్లో ఆయన వ్యూహకర్తగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈయన వ్యూహకర్తగా ఉంటే మరి టీడీపీ వర్గాల్లో కానివ్వండి, ఇటు వైసీపీ వర్గాల్లో స్పందన ఎలా ఉంది, అంటే ఇరు వర్గాలు యాక్సెప్ట్ చేస్తున్నాయా, అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి? మరి టీడీపీ మీడియా అయితే ఇటు వైసీపీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. మరి అంత వ్యతిరేకత ఉన్నప్పుడు చంద్రబాబు గారు అసలు ప్రశాంత్ కిషోర్ని ఎందుకు దించినట్టు సార్? ఈ ప్రశ్నలన్నీ జనంలో అండ్ పార్టీల్లో ఉన్నాయి. ఒక రకమైన అంటే ప్రశాంత్ కిషోర్ని ఆల్రెడీ కాంటాక్ట్ చేస్తున్నారు, లోకేష్ కాంటాక్ట్ చేశాడు, ప్రశాంత్ కిషోర్కి చంద్రబాబు ఫోన్ చేశాడు అనేది గతంలో మనం కూడా చెప్పుకున్నాం. ఇది ఏమి సడన్ సర్ప్రైజ్ ఏం కాదు. ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ టచ్లో ఉండడం తెలుసు. ఇంకా జగన్ లాంటి వాళ్ళకి ఇంకా ముందే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఐపాక్ టీము, రెండు టీములు ఇద్దరికి పనిచేస్తున్నాయి. ఒక టీము రిషిరాజ్ సింగ్ అనే అతని ఆధ్వర్యంలో జగన్కి పనిచేస్తుంది. ఇంకొక టీము రాబిన్ సింగ్, శాంతను అనే ఇద్దరి ఆధ్వర్యంలో చంద్రబాబు పనిచేస్తుంది. ఐపాక్ టీమ్సే ఇవన్నీ కూడా. అంటే ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్తో పనిచేసాయి. అయితే ఆ తర్వాత కాలంలో ప్రశాంత్ కిషోర్ అటు వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత, గోవా తర్వాత అతను ఒకటి డిక్లేర్ చేశాడు. అదేంటంటే నేను ఇంకా స్ట్రాటజిస్ట్గా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేయను, నేను ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేసుకుని నేనే దాన్ని పొలిటికల్ పార్టీగా కూడా కన్వర్ట్ చేసే ఆలోచనలు ఉందని బీహార్లో ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేసుకొని అతను జన స్వరాజ్ యాత్ర అని యాత్ర కూడా చేస్తున్నాడు. దాన్నంతా కూడా వినేష్ మండల్ అని ఇంకొక స్ట్రాటజిస్టు వీళ్ళ టీంలో. అంటే వీళ్ళ టీంలో మెయిన్గా ఏంటంటే ప్రదీప్ జైన్, రిషిరాజ్ సింగ్, వినేష్ చండల్ వీళ్ళు మెయిన్ హెడ్స్ అనమాట. సో వీళ్ళల్లో ప్రతీక్ జైన్ ఏమో వెస్ట్ బెంగాల్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు, రిషిరాజ్ సింగ్ ఏమో వైసీపీ తరఫున పనిచేస్తున్నాడు. ఈ వినేష్ చండల్ ఏమో ఈయన పాదయాత్రని ప్లాన్ చేయడం, దానికి సంబంధించిన ఆర్గనైజేషన్లో ఇవన్నీ కూడా అక్కడ చూసుకుంటున్నాడు. అయితే నేను ఇక స్ట్రాటజిస్ట్గా పనిచేయననే వ్యక్తి సడన్గా చంద్రబాబుతో ఎందుకు కలిశాడు, 3 గంటలు ఏం మాట్లాడారు అనేది ఒక క్వశ్చన్. అంటే దీంట్లో అనేక క్వశ్చన్లో ఒకటి ఏంటంటే మోరల్ క్వశ్చన్ వచ్చి, మొన్నటి వరకు ఇతను జగన్కి పనిచేసి ఇప్పుడు వచ్చి చంద్రబాబు పనిచేయడం కరెక్టా అనేది ఒక క్వశ్చన్. రివర్స్లో చంద్రబాబు కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ విపరీతంగా ప్రశాంత్ కిషోర్ని తిట్టారు. సాక్షాత్ చంద్రబాబు కూడా బీహార్ బందిపోటుగా అభివర్ణించారు. బీహార్ నుంచి గ్యాంగులు తీసుకొస్తున్నాయి, వీళ్ళు ఇక్కడ కుల ఘర్షణలను రేకెత్తించాడు, భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాడు, బీహార్ టీములు దిగాయి, ఇలాగా అనేక సార్లు వీళ్ళు చెప్పారు. ఈవెన్ కోడికత్తి కేసు కూడా బీహార్ వాడిదే ఐడియా, ఈవెన్ బాబాయ్ హత్య కూడా బీహార్ వాడిదే అని మొత్తం అతని మీద వేశారు యాక్చువల్గా. మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అలాంటి బీహార్ బందిపోటుతో ఎందుకు కలుస్తున్నారు అనేది ఇంకొక ప్రశ్న. ఇది మోరల్కి సంబంధించింది. కానీ ఇప్పుడు రాజకీయాల్లో మోరాలిటీ అనేది వెతకడం అనేది సొద్దు దండగా. ఏది గెలిపే ఇక్కడ ఇంపార్టెంట్ ఎవరికైనా. కాకపోతే స్ట్రాటజిస్టులు ఇలా ఉంటే ఇబ్బంది కాదా? ఇప్పుడు జగన్తో పనిచేసి జగన్ రహస్యాలు, జగన్ వ్యూహాలు, స్ట్రాటజీలు, జగన్ ఆర్గనైజేషను, ఇన్సైడ్ డేటా అన్నీ కూడా అతనికి తెలుసు కాబట్టి 2019లో దానంతా తీసుకెళ్ళి ఇప్పుడు చంద్రబాబుకి ఇస్తే జగన్కి డ్యామేజ్ అవుతుంది కదా. మరి అలా పనిచేయచ్చా? రేపు జగన్ ఏమన్నా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? లేదా కోర్టుకి వెళ్ళి ఇలా పనిచేయడం కరెక్ట్ కాదని చెప్పచ్చా? ఈ ప్రశ్నలు రంగంలోకి వస్తున్నాయి. అటు వైసీపీలో కొంత గందరగోళం నెలకొన్నట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయితే చేశారు. అంబటి రాంబాబు నిన్నేమన్నా అంటే మెటీరియల్ బాగానే ఇప్పుడు మేస్త్రి ఎవడైతే ఏంటి అని అన్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ మెటీరియల్ బాగాలేదు అన్న వెర్షన్ వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ వస్తే ఏంటి, ఇంకొకటి వస్తే ఏంటి, ఏం చేసేది ఏం లేదు అనేది వాళ్ళ వాదన. కానీ వైసీపీలో కూడా ఒక టెన్షన్ అయితే కనబడుతుంది. అంటే మొన్నటి వరకు మనతో ఉండి సడన్గా అక్కడికి వెళ్తే ఇప్పుడు అంటే కింది స్థాయి వరకు పనిచేశారు కాబట్టి అన్ని నియోజకవర్గ స్థాయిలో అన్ని విషయాలు తెలుసు కాబట్టి వీళ్ళు ఏమన్నా అసలు ఇదంతా మొత్తం ఒక స్కామా, వీళ్ళు
ఒక పార్టీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంకొక పార్టీకి అమ్మేసి ఇలా ఏమన్నా చేస్తున్నారా? ఓకే. అలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా అలాంటి డౌట్ వచ్చినప్పుడు రేపు పొద్దున్న కోర్టుకు వెళ్ళొచ్చు, వీళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన కొన్ని కంపెనీస్లో, కార్పొరేట్ కంపెనీస్లో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి కొనేసుకుంటుంటారు ఇన్ఫర్మేషన్. అది ఫ్రాడ్ కిందకి వస్తుంది. దాని మీద కేసులు కూడా చాలా ఉన్నాయి. దాని మీద సినిమాలు కూడా అనేకం తీశారు. అలాగే పొలిటికల్ పార్టీల్లో కూడా స్ట్రాటజిస్టులు కూడా ఇలా మారిపోతుంటే క్రెడిబిలిటీ ఉండదు ఒకటి. రెండోది లీగల్గా కూడా రేపు పొద్దున అది కానీ ప్రూవ్ అయితే లీగల్గా కూడా ఇబ్బంది. సో ఆ రకంగా కూడా చేసే అవకాశం ఉందా అనేది అంటున్నారు. ఇంకొక వెర్షన్ ఏంటంటే అసలు ప్రశాంత్ కిషోర్ వచ్చింది ఈ శాంతను, ఈ రాబిన్ సింగ్ కలెక్ట్ చేసిన డేటా బేస్ చేసుకుని అతను ఒక ప్రాసెసింగ్ చేసి అతను ఒక రిపోర్ట్ తయారు చేశాడు. దాన్ని చంద్రబాబుకి సబ్మిట్ చేసి దాన్ని డిస్కస్ చేసే దానికి మాత్రం వెళ్ళాడు, కానీ ఆయన కన్సల్టెంట్గా పనిచేయడు. ఓన్లీ కీ విషయాల్లో ఆయన కీ ఫ్యాక్టర్స్లో చంద్రబాబుకి గైడ్ చేసేసి వెళ్తాడు. దానికి సంబంధించి ఆయన ఫీజు ఇస్తారు. ఎందుకంటే ఆయనకి బీహార్ యాత్రకు సంబంధించి కొంత ఫండ్స్ ఇబ్బంది ఉంది. ఆ ఫండ్స్ కోసం ఆయన ఇటు వచ్చాడు. చంద్రబాబు మంచి ఫండ్ ఆఫర్ చేశాడు ఆయనకి అనే వెర్షన్ కూడా ఒకటి వస్తుంది. సో ఇటు తెలుగుదేశంలో కూడా తెలుగుదేశం మెయిన్ మీడియా కూడా నిన్న డిబేట్ చేసింది ఏంటంటే ఈయన్ని తీసుకురావడం అవసరం ఉందా అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు గతంలో వీళ్ళు ఏమేమి మాట్లాడారో దాన్ని విస్తృతంగా వైసీపీ ప్రచారం చేస్తుంది. బీహార్ బందిపోటు అన్నాడు, అది అన్నాడు. ఇప్పుడు అదే బీహార్ బందిపోటుకి కావాల్సి వచ్చింది. దీన్ని బట్టి చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు. ఒక పీకే ఉన్నాడు ఆల్రెడీ, ఆయనతో ఇంకొక పీకేని తీసుకున్నాడు. అంటే తన బలం సరిపోలేదని ఒక పీకేని తీసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరి బలం సరిపోవట్లేదని ఇంకొక పీకేని ప్రత్యేక విమానంలో నుంచి ఢిల్లీ నుంచి తెప్పించారు. సో దీన్ని బట్టే అర్థమవుతుంది కదా చంద్రబాబు ఎంత భయపడుతున్నాడో అనేది వీళ్ళు ప్రచారం చేస్తారు. ఇది అవసరం మనకి, ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నాం కదా, కొయిలేషన్ స్ట్రాంగ్గా ఉంది, అగ్రెసివ్గా వెళ్తే ఆల్రెడీ జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ఇలాంటప్పుడు ఎందుకు అనవసరమైన ఇబ్బంది కలిగించుకోవడం అనేది తెలుగుదేశం వర్గాల్లో కూడా ఒక గందరగోళం అయితే ఉంది. ఎందుకంటే క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఈ ప్రశాంత్ కిషోర్తో టచ్లో ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు తెలుగుదేశంలో కూడా అందరికీ తెలియదని చెబుతున్నారు. సో అందువల్ల కింది స్థాయిలో ఆ గందరగోళం నెలకొంది. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో ఆ ప్రాబ్లం ఉందనేది చెబుతున్నారు. సో ఇది బేసిక్గా అయితే. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు షో టైం తరఫున రాబిన్ సింగ్ ఆల్రెడీ పనిచేస్తున్నాడు. రాబిన్ సింగ్ ఆ టీం పనిచేస్తున్నప్పుడు ఇతన్ని మళ్ళీ ఎందుకు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే అసలు ఐప్యాక్ వీళ్ళంతా ఐప్యాకేనా అందరూ కలిసి? ఐప్యాక్ ఎవరు? ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్లో లేడా, ఉన్నాడా? ఈ చర్చ నడుస్తుంది. అందుకని ఐప్యాక్ ఇమీడియట్గా నిన్న ఎక్స్లో ట్వీట్ పెట్టింది. ఐప్యాక్ టీము మేము జగన్కే చేస్తున్నాము, ఐప్యాక్ టీం జగన్తోనే పనిచేస్తుంది, జగన్ని 2024లో గెలిపిస్తాం ఖచ్చితంగా అనేది ఐప్యాక్ టీము చేసింది. దాన్ని బట్టి అర్థమే ఏమవుతుందంటే ఈ రిషిరాజ్ సింగ్దే ఐప్యాక్. ఇప్పుడు ఐప్యాక్లో ఇతను లేడు, ఎవరు ప్రశాంత్ కిషోర్ లేడు, రాబిన్ సింగ్ కూడా ఐప్యాక్లో లేడు. అందుకనే రాబిన్ సింగ్ షో టైం అని పెట్టుకొని దాని తరపున చంద్రబాబు పనిచేస్తున్నాడు. సో అఫీషియల్గా ఐప్యాక్ టీము జగన్తోనే పనిచేస్తుంది. సో ఇంకొక వెర్షన్ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు భయపడుతున్న వెర్షను, అసలు ఏమన్నా ఈ ప్రశాంత్ కిషోర్ జగన్ కోవర్ట్ అయ్యి చంద్రబాబుకి రహస్యాలు చెప్తున్నట్టు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి ఫాల్స్ అడ్వైజులు ఇచ్చి చంద్రబాబుని ఏమన్నా డైవర్ట్ చేయడానికి జగన్ ఏహన్ ఎత్తుకడా? ఎందుకంటే జగన్ని నమ్మడానికి లేదు. జగన్ అతను జిగిరి దోస్తులు ప్రశాంత్ కిషోర్. పార్టీ మీటింగ్లో కూడా ప్రశాంత్ కిషోర్ని జగన్ పరిచయం చేశాడు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ని మనం నమ్మొచ్చా, ప్రశాంత్ కిషోర్ నమ్మొచ్చా, జగన్ మనిషి కాదా గతము వరకు, ఇప్పుడు మనం ఎందుకు అతన్ని తీసుకోవాలి అన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో కూడా ఉంది. సో అతను కోవర్ట్ అని ఒకరు, ఇటుపక్క అతను వైసీపీ రహస్యాలు అమ్మేస్తున్నాడని ఒకవైపు, అసలు ఐప్యాక్ ఎవరిది అనేది ఇప్పుడు ప్రజెంట్. ఇలాంటి గందరగోళాలన్నీ కూడా నిన్న ఒక దెబ్బతో అతను వచ్చి మీట్ అయిన సరికి అన్ని గందరగోళాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్లు రావాలంటే ఇంకొంత టైం గడిస్తే అతను ఏమన్నా అఫీషియల్గా పనిచేయబోతున్నాడు లేదా తెలిస్తే కానీ ఇంకొంత క్లారిటీ రాదు. అతనేమో నేను
ఆయన సీనియర్ మామూలుగా రాజకీయ నాయకులు చెప్పేట్టుగానే చెప్పేసి వెళ్ళాడు మీడియాతో. ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవడానికి, మర్యాదపూర్వకంగా ప్రత్యేక ఫ్లైట్లో ఎందుకు వచ్చి హడావిడిగా ఆయన పాదయాత్ర అక్కడ జరుగుతుంటే చంద్రబాబుని ప్రత్యేకంగా మర్యాదపూర్వకంగా కలవాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు ఏముంది? క్లియర్గా ఆయన ఈయనకి సలహాలు ఇవ్వడానికే వచ్చాడనేది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే దాన్ని వాళ్ళు ఇప్పుడే అనౌన్స్ చేయదలుచుకోలేదా, లేకపోతే అసలు ఆయన కన్సల్టెంట్గా పనిచేయడు, ఓన్లీ ఈ రాబిన్ సింగ్, శాంతను రిక్వెస్ట్ మేరకు ఆయన వీళ్ళ డేటా అంతా తీసుకొని ఒక ఆయన ఇన్పుట్స్ ఇచ్చేసి వెళ్ళుండొచ్చు. అంటే వన్ టైం కన్సల్టెన్సీ లేదా కీ ఇష్యూస్లో కన్సల్టెన్సీ అటువంటివి వచ్చేస్తున్నట్టున్నాడు, డబ్బులు ఆయనకి ఫండ్ అవసరం కాబట్టి అనేది వెర్షన్. ఇప్పటి వరకు అయితే అది బిలీవబుల్గా ఉంది. దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.